celebration and party songs round lo next contestant is Sai Vedansh. హాయ్ వేదాంశ్, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. నువ్వేంటి లాయరా? ఏంటిది అసలు? ఏంటి డ్రెస్, కాస్ట్యూమ్ ఏంటి? ఈ సాంగ్ లో హీరో సూట్ వేసుకుంటాడు. ఎవరు హీరో? నాగార్జున గారు. ఏం సినిమా? మన్మధుడు. ఏం పాట? అందమైన భామలు. రాసిన వారు ఎవరు? రాసిన వారు భువన్ చంద్ర గారు. పాడిన వారు దేవిశ్రీ ప్రసాద్ గారు. అందమైన భామలు అంటే ఏ సెలబ్రేషన్ కి వచ్చిన పాట అది? బర్త్డే సెలబ్రేషన్ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. Oh baby, just give me love. Oh baby, I want it now. Oh baby, just give me love. Oh baby, I want it now. Hey! Hey! అందమైన భామలు, అరలేత మెరుపు తీగలు. Hey! అందమైన భామలు, లేత మెరుపు తీగలు, పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు. అరే సిల్కు చుడిదారులు, కాంజీవరం చీరలు, రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు. అయ్యో రామ, ఈ భామ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ, అందంతో నన్ను చంపేస్తున్నదే. అయ్యో రామ, ఈ భామ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ, అందంతో నన్ను చంపేస్తున్నదే. అందమైన భామలు, లేత మెరుపు తీగలు, పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు. అయ్యో రామ, ఈ భామ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ, అందంతో నన్ను చంపేస్తున్నదే. అయ్యో రామ, ఈ భామ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ, అందంతో నన్ను చంపేస్తున్నదే. Ooh, baby, just give me love. Ooh, baby, just take it now. Ooh, baby, just give me love. Ooh, baby, just take it now. ఏ నువ్వేనా నా కల్లోకొచ్చింది, నా మనసంతా తెగ అల్లరి చేసింది. ఊహల పల్లకిలో నిన్ను ఊరేగించైనా, నా కమ్మని కవిట్లో నిన్ను బంధించేసైనా. అరే ముద్దుల మీద ముద్దులు పెట్టి ఉక్కిరి బిక్కిరి చేసేనా, హద్దులు మీరి చుందుకు చేరి కలబడిపోనా. అయ్యో రామ, ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ, అందంతో నన్ను చంపేస్తున్నదే. అయ్యో రామ, ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ, అందంతో నన్ను చంపేస్తున్నదే. అందమైన భామలు, అరలేత మెరుపు తీగలు. Ooh, baby, just give me love. Ooh, baby, just take it now. Ooh, baby, I want it now. Ooh, baby, take it right now. హే కళ్యాణి, నచ్చిందే నీ ఓణి, నీ తోడే కోరిందే జవాని. ఎర్రని బుగ్గలకి వేసైన గాలాన్ని, నీ వంపుల సొంపులకి ఒక మన్మథ బాణాన్ని. అరే ఎన్నో ఎన్నో అందాలున్న ఈ లోకంలో చిన్నది, అన్నిట్లోకి నువ్వేమి నా కథ సుకుమారి. అయ్యో రామ, ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ, అందంతో నన్ను చంపేస్తున్నదే. అయ్యో రామ, ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ, అందంతో నన్ను చంపేస్తున్నదే. అందమైన భామలు, అరలేత మెరుపు తీగలు. అందమైన భామలు, లేత మెరుపు తీగలు, ముట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు. అయ్యో రామ, ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ, అందంతో నన్ను చంపేస్తున్నదే. అయ్యో రామ, ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ, అందంతో నన్ను చంపేస్తున్నదే. బర్త్డేకి సెలబ్రేషన్ ఎక్కడైనా ఒక్కసారైనా హ్యాపీ బర్త్డే చెప్పావురా? అమ్మాయిల గురించి పాడావు కానీ ఎవరు? ఎవరికి అంటే ఎవరికి బర్త్డే తెలీదు. మూవీ
మూవీ చూడలేదు సార్. ఈ సాంగ్ లో ఎక్కడ హ్యాపీ బర్త్డే రాలేదు, కానీ హ్యాపీ బర్త్డే సెలబ్రేషన్ సాంగ్ ఎక్కడ రాలేదు సార్. రాలేదు కదా. సంథింగ్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్. జడ్జెస్, ఆనెస్ట్లీ ఒక విషయం చెప్పు, నీకు అమ్మాయిలంటే ఎక్కువ ఇష్టమా అబ్బాయిలంటే ఎక్కువ ఇష్టమా? అబ్బాయిలు. ఎందుకు? అంటే బాయ్స్. అరే అవునా, అదే రీజనా? వాయ్? ఎందుకంటే అబ్బాయిలకి యాటిట్యూడ్ ఉంటుంది. యా, అబ్బాయిలకి యాటిట్యూడ్ ఉంటుందిరా, అదే అందుకే. అమ్మాయిలకు ఉండదా? ఏముంటుంది మరి? అబ్బాయిలు గుడ్ బాయ్స్. నువ్వేదో రెండు రకాలుగా మాట్లాడుతున్నావు. నువ్వు ఫస్ట్ యాటిట్యూడ్ అన్నావు, తర్వాత గుడ్ బాయ్స్ అంటున్నావు. ఏదో ఒకటి తెలుసు. యాటిట్యూడ్ ఉంటేనే గుడ్ బాయ్స్. మరి అమ్మాయిల గురించి ఏమన్నా పొగడకపోతే, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరు 4 అబ్బాయిలే ఉన్నారు ఇక్కడ. అవును, చాలండి. అబ్బాయిలు చాలా రేర్. వీనికి ఏదో పెద్ద పాస్ట్ స్టోరీ ఉంది సార్. సంథింగ్ హెస్ హ్యాపెండ్. అది ఇంకోసారి మాట్లాడదాం దాని గురించి. ఆ దుఃఖం నాకు తెలుస్తోందిరా. ఎందుకు దుఃఖం? సో దట్ మీన్స్ యూ హేట్ గర్ల్స్. నో నీడ్ టు హేట్ దెమ్. ఇప్పటికి పక్కన పెట్టుకుందాం, ఒక 18-20 దాకా పక్కన పెడదాం. తల్లిదండ్రులు అనుకుంటారు పాడుతో తీయగాకి వెళ్ళాడు సార్, 3 నెలలు వచ్చాడు సార్, మారిపోయాడు సార్, ఏదేదో చేస్తున్నాడు ఇప్పుడు. బాగా పాడావు నాన్న. అదే యాటిట్యూడ్ తో చెప్పావు కదా ముందే, అబ్బాయిలకి యాటిట్యూడ్ ఉంటుంది అని. ఆ యాటిట్యూడ్ తోనే పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. అమ్మ లేకపోతే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా? యూ హేట్ గర్ల్స్ అంటావు. ఇంటికి పద, నీ సంగతి చెప్తారు. అంటే ఫ్యామిలీలో ఆడవాళ్ళు తప్ప. వేదాంశుని పాట బల ముద్దొస్తున్నదే, వేదాంశుని మాట నన్ను కట్టేస్తున్నదే. సూపర్ గా పాడావరా, ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. నీ స్ట్రెంగ్త్ ఏమంటే టెంపో, ఆ రిథమ్ ని అలా దుర్గాని వేసి అలాగే దాన్ని అలా ఫిక్స్ చేసినట్టు జారకుండా పాడతావు. థ్యాంక్ యూ సార్. కానీ ఏదో టెన్షన్ లో ఉన్నావు, కానీ ఏదో టెన్షన్. నీకు ఈ సూట్ చాలా సైజ్ సరిపోలేదా? ఏదో బరువు మీదేసినట్టుంది. తీసేయి. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వేదాంశ్, ఎస్ సార్. బాగా పాడావు. కాకపోతే నా పరంగా నాకు అనిపించిన క్వశ్చన్ చెప్పేస్తాను నీకు. అంత బాగుంది, కానీ చురుకుదనం లేదురా పాటలో. చుట్టూ 10 మంది అమ్మాయిలు ఉన్నప్పుడు మాటలో, చూపులో, కదలికలో, గమనంలో ఒక అప్రమత్తత ఉంటుంది చూసావా? ఆ అప్రమత్తత పాటలో లేదు. కొంచెం అక్కడక్కడ వదులుగా పాడావు. అదొకటి మినహాయిస్తే పాట అంతా బాగుంది. వేదాంశ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇలాగే వెళ్ళి కూర్చో. ఆయన జీవితాన్ని ఆదర్శంగా, స్ఫూర్తిగా తీసుకొని మన జీవితాలను కూడా వృధా చేసుకోకుండా సార్థకం చేసుకోవడమే ఆయనకు మనం చూపించే కృతజ్ఞత, ఘటించే అంజలి. వెల్కమ్ ద న్యూ 2 contestants of Mahasangramam. సో రిషిల్, బ్రో ఎందుకు లాస్ట్ 2 weeks రాలేదు? వాళ్ళు రానియలేదు బ్రో. వెల్కమ్ టు పాడుతా తీయక. థ్యాంక్ యూ బ్రో. ఎలాగుంది పాడుతా తీయక స్టేజ్ మీద నీకు పర్ఫార్మ్ చేయాలంటే? ఎలా? మీరు అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనుక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది. మాట అనేది అధరాల్లోంచి వస్తుంది, పాట అనేది హృదయాధరాల్లోంచి వస్తుంది. నీకు కాలేజ్కి వెళ్ళినప్పుడు ఇలా పాడితే నువ్వు సూపర్ హీరో రా కాలేజ్లో. నా చిలక నువ్వే కావాలి, నా రాచిలక నువ్వే కావాలి. బోటని పాట ముందు మాటని ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా. సరదాగా నవ్వుకుంటూ, ఆడుతూ, పాడుతూ అద్భుతంగా మమ్మల్ని అందరిని అలరించావు. మార్చునే తోల్చుకుంటా ముచ్చుడే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా. తాళం రాదు మార్చిట మార్చి, తాళంలో పాడరా వేధావా. అన్ని నువ్వు ఒక్కదానివే పాడడం అనేది చాలా బాగా అర్థం చేసుకున్నావు. పాటని చాలా కాన్ఫిడెంట్ గా పాడావు. జగడ 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 జా. కాలేజ్, వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్ అండ్ ఇమాజినేషన్? సుంతా మేడం లాంటి ఒక ఫ్రెండ్, చంద్రబోస్ సార్ లాంటి ఒక గైడ్ లాగా ఉండాలి, అండ్ విజయ్ ప్రకాష్ సార్ లాంటి జోక్స్ వేసే ఒక ఫ్రెండ్ ఉన్నాడు. నేను కాలేజీలో ఒక తమాషా అల్లరి చేసేవాడిని. అల్లరి కూడా పాటలతోనే చేసేవాడిని. బాగా పాడేవాడిని కాబట్టి నన్ను అందరూ పుట్టినరోజుకు పిలిచేవాళ్ళు. సునీత గారు లాంటి పేరు పిలిస్తే, మా కోసం పుట్టింది మా సునీతక్క,
చిరునవ్వులు పంచింది ఎంచక్క. కోడి చదువులు వేస్ట్ నీ బుర్రంతా భోంచేస్తూ ఆడి చూడు క్రికెట్ టెండూల్కర్ అయ్యేటట్టు. కనులు మూసిన కన్న పిల్ల కవిత రాసిన కన్న పిల్ల కాలేజీ స్థాయిలే. మగువ నవ్వులో జీవన జలధార యొక్క సంగీతం ఉంటుందంట. ఆ జీవన జలధార యొక్క సంగీతం పేరు యాగప్రియ అని నేనంటున్నా. Yo, calories are hotter than summer day. Bus stop, t-shirt in the middle of an ant. Beauty, beauty and the sweetest candy. Young man, I'm bad. I'm a Romeo, baby. I love you, baby. You touch my mind. అమేజింగ్ పర్ఫార్మెన్స్ తల్లి. Teenage computer, నువ్వే నా software. take it easy, నీ చేతిలో ఉన్నది మైక్ కాదు, నీ చేతిలో ఉన్నది నీ గొంతు. నువ్వు చెప్పినట్టు వింటోంది, తిప్పినట్టు తిరుగుతోంది. ఓ చలే తెలుసా తెలుసా తెలుగు మాటలు 10,000 అందులో ఒకటో రెండో పలుకు నాతో అది చాలు. ఈ సాంగ్ ఇలా కూడా పాడొచ్చని ఇవాళ నేను అర్థమైంది. మాంసమే తినని పిల్లుందా పురుషులలో రాముడు ఉన్నాడు. సపని స సామగ స సపని స గరే రే స సపని స సామగ స. ఏంట్రా ఎంత మంచి సింగర్ అయిపోయినావు నువ్వు. ఏంట్రా సూపు భయపడి చూసావా భయపెడదామని చూసావా? Oh shameless, simply useless, Mr. Drop all this rubbish. The manliness go litmus test, silly fools of bullshit. ఈ పాట చాలా ఇంగ్లీష్ లిరిక్స్, తెలుగు క్లాసికల్, రకంగా పిజ్జా మీద టొమాటో పప్పు వేసుకుని పెరగన్నంతో తిన్నట్టుండింది. క్లాస్ రూముల తపస్సు చేయుట వేస్ట్ రా గురు.